ఒక గ్రామంలో నివసించే బ్రాహ్మణుడు యాగం కోసం సంతలో ఒక నల్ల మేకను కొన్ని తీసుకుని భుజాలపై పెట్టుకుని తన ఊరికి బయలుదేరాడు. దారిలో నలుగురు దొంగలు అతన్ని అనుసరించారు. ఎలాగైనా సరే ఈ మేకను తాము కాజేయాలని పథకం వేశారు. తొలుత ఒకడు దొంగ బ్రాహ్మణుడి వేషంలో ఎదురయ్యాడు. అయ్యా, తమరు బ్రాహ్మణోత్తముల్లా ఉన్నారు, నల్ల కుక్కను భుజాలపై పెట్టుకుని వెళ్తున్నారేంటి అని ప్రశ్నించాడు. హోరి అమ్మాయకుడా, నా భుజాలపై ఉంది నల్ల మేక, నల్ల కుక్క కాదు. మేకను పట్టుకొని కుక్క అంటావేంటి, పని చూసుకోపో అని బ్రాహ్మణుడు గదమాయించి ముందుకు సాగాడు. ఇంకొంత దూరం పోయాక రెండవ దొంగ ఎదురై, బ్రాహ్మణోత్తమ, మీ భుజాలపై నల్ల కుక్కను మోసుకుని వెళ్తున్నారేమిటి అని అడిగాడు. నీకు పిచ్చిగాని పట్టిందా, నల్ల మేకను పట్టుకుని నల్ల కుక్క అంటున్నావు అని తిట్టి ముందుకు సాగాడు. వీళ్లంతా కావాలని ఇలా అంటున్నారని బ్రాహ్మణుడు భావించాడు. ఇంకొంత దూరం పోయాక మూడవ దొంగ ఎదురై కూడా అదే విధంగా అన్నాడు. మరికొంత దూరం పోయాక నాలుగవ దొంగ ఎదురై, నల్ల కుక్కను తీసుకుని వెళ్తున్నారేమిటి, కుక్కంటే శని, భుజాలపై శనిని మూసుకొని వెళ్తున్నారు, దాన్ని విడిచిపెట్టండి అని అన్నాడు. ఇంతమంది ఇలా చెప్పేపాటికి బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు అదే విధంగా అన్నారు. కాబట్టి వారు చెప్పిందే నిజమని బ్రాహ్మణుడు భావించి అది నల్ల మేక కాదు, నల్ల కుక్క అని భావించాడు. వెంటనే ఆ నల్ల మేకను వదిలేశాడు. కొన్ని సందర్భాల్లో నలుగురు చెప్పింది కూడా నిజం కాకపోవచ్చు. వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా అని మన నిర్ణయాలు తీసుకోకూడదు. అందులోని నిజానిజాలు అవగాహనతో తెలుసుకున్న పిదపే మనం ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి.